సాయిబాబా గారి మీద అసత్య ప్రచారాన్ని అరికట్టేందుకు షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి ఏర్పాటు చేశామని సమితి సభ్యులు కర్నూలులో తెలిపారు. కర్నూలులోని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు సాయిదాస్ మాట్లాడుతూ, అన్ని మతాలను సమానంగా గౌరవించిన సాయిబాబాపై దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు. బాబాగారి జన్మ వృత్తాంత గ్రంథాన్ని సైతం కొందరు విమర్శలు చేయటం బాధాకరమన్నారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని తెలుసుకొని సొంత మతాన్ని ఆచరించి ఇతర మతాలను గౌరవించిన దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. సాయిబాబాపై వస్తున్న విమర్శలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులతో రాష్ట్ర స్థాయిలో సభ నిర్వహించి సమాధానం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో సాయిదాస్, హరిహరరావు, రజనీ కుమార్, కర్లపూడి కృష్ణ, బ్రాహ్మణ సంఘం నాయకులు మనోహర్ రావు, రాజశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు సాయిదాస్ మాట్లాడారు. హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దేశంలో మన రాష్ట్రంలో కూడా షిరిడి సాయిబాబా గారి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఎంత వికృత స్థాయికి చేరుకుందో మీ అందరికీ తెలుసు. అంటే చివరికి ఒక సన్యాసి కూడా బాబాగారికి సంబంధించినటువంటి వృత్తాంతం ఉన్నటువంటి పవిత్రమైనటువంటి శ్రీపాద వల్లభ చరితామృతం అనే పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి బాబా జన్మ వృత్తాంతానికి సంబంధించిన ఆ కాగితాలని చించి ఆ గ్రంథాన్ని అవమానించారు. శ్రీపాద వల్లభులను, సాయినాథుల వారిని కూడా అవమానించారు. అంటే సంఘానికి, సమాజానికి, దేశానికి శాంతి సహనాలను నేర్పించవలసినటువంటి సన్యాసులు కూడా బాబాగారి పేరు మీద ఎంత విద్వేషంతో రగిలిపోతున్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇది దేశానికి అంత మంచిది కాదు. ఎందుకంటే హరిహరరావు గారు చెప్పినట్టుగా బాబాగారు ప్రేమ, శాంతి, సహనం, సేవ, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సామరస్యం, ఇటువంటి సామాజిక ప్రపంచ శాంతికి కావలసిన లక్షణాలను బోధించారు. వారు జీవించిన శరీరంతో ఉన్నంతకాలం కూడా అన్ని మత ధర్మాలను ఆచరించారు, అన్ని మత ధర్మాలని రెస్పెక్ట్ చేశారు. దేవుడు ఒక్కడే, మీలో మీరు దేవుడి పేరు మీద కొట్లాడుకొని సమాజానికి అశాంతి కలిగించొద్దనే సందేశాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే దేవుడు ఒక్కడే అని తెలుసుకుంటామో, అన్ని మతాలు కూడా భగవంతుని చేరుస్తాయని మనం విశ్వసిస్తామో, ఎవరి మతాలను వారం ఆచరించుకుంటూ పరమతాలను గౌరవిస్తామో, అప్పుడు మాత్రమే ప్రపంచంలో, దేశంలో శాంతి నెలకొంటుంది. అటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి సాయినాథుల వారి మీద ఈ దుష్ప్రచారం చేయడం అనేది సమాజానికి, భావితరాల వారికి అంత మంచిది కాదు అనే ఉద్దేశంతో సాయి ధర్మాన్ని, సాయి సత్యాన్ని, సాయి తత్వాన్ని భావితరాల వారికి అందించి ఈ సమాజానికి శాంతి సౌఖ్యాలు లభించేలా చేయాలి అంటే ఖచ్చితంగా సాయితత్వం సజీవంగా ఉండాలి, సాయి భక్తి సజీవంగా ఉండాలి. అనేక మంది, కోట్ల మంది బాబాగారిని ఆశ్రయించి ధర్మ మార్గంలో నడుస్తున్నారు. సాయి మందిరాలు అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి. సాయి భక్తులు సంపూర్ణంగా సనాతన ధర్మంలో 100% జీవిస్తూ ఉన్నారు. అయినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నారంటే కేవలం ఈనాటి సమాజం అంతా కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు, మేధావుల నుంచి అమాయకుల వరకు, దేశాన్ని పరిపాలించే రాజుల నుంచి కూడా సామాన్యులు కూడా బాబా భక్తులుగా మారిపోతున్నారు. బాబా మందిరాలు మాత్రమే భక్తులతో కిటకిటలాడుతున్నాయి, బాబా మందిరాలు మాత్రమే సంపాదించుకుంటున్నారు అనే ఒక దుగ్ధతోటి, దుర్మార్గమైనటువంటి ఈర్ష్య ద్వేషాలతోటి బాబా తత్వాన్ని దెబ్బకొట్టాలని, బాబా మందిరాలు భక్తులతో ఉండకుండా, కలకల్లాడకుండా చేయాలని చాలా కుటిల యత్నాలు చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా బాబాగారి మీద వస్తున్న దుష్ప్రచారాలని, వాటి మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిని నిరోధించాలని మేము కోరుతున్నాం. ఈ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అందుకోసం కృషి చేస్తుంది. సాయితత్వం మీద, సాయి మీద వస్తున్నటువంటి విమర్శలకు సరైన సమాధానాలు ఇస్తూ త్వరలోనే ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి సాయి భక్తులు అందరికీ కూడా సాయిబాబా గారి మీద ఉన్న అన్ని విమర్శలకు సమాధానం చెప్పి వారి యొక్క విశ్వాసాలని మరింత పెంచేలా చేస్తామని, దానికోసం ఈ సంస్థ ఏర్పాటైందని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.